హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఆదిత్య మధు వైపు చూసి, మరి అంత పెద్ద కారులో వచ్చినవాడు, అంత పలుకుబడి ఉన్నవాడు, అతను ఎవరో నీకు తెలుసా అని అడుగుతాడు ఆదిత్య. మధు ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూసి, తెలియదు బావా అని అంటుంది. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియకుండా, కనీసం అతని పేరు కూడా తెలియకుండా, అతను పిలవగానే కారు ఎక్కి కూర్చున్నారు. అతడు ఇంటి దగ్గర దింపకుండా వేరే చోటుకి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి ఉంటే మీ పరిస్థితి ఏంటి మధు అని మధుని సూటిగా చూస్తూ అడుగుతాడు ఆదిత్య. మధు తన రెండు కళ్ళను పెద్దవి చేసి ఆదిత్య వైపు చూసింది. చూడు మధు, ఈ కాలంలో ఫేసులను చూసి, మాట తీరును బట్టి ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. పెద్ద కార్లలో తిరుగుతారు, మంచి హోదాలో ఉంటారు, చూడటానికి హ్యాండ్సమ్గానే కనిపిస్తారు, కానీ వాళ్ళ బిహేవియర్ చాలా చీప్గా ఉంటుంది. అందరి గురించి నేను మాట్లాడటం లేదు మధు, కొంతమంది ఉంటారు మధు. ఇలాంటి వాళ్ళు కొంతమంది అందమైన అమ్మాయిలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. ఆ అమ్మాయిలను రోడ్డు మీద కనిపించినా, షాపింగ్ చేస్తూ కనిపించినా, ఏదో ఒక కారణం చేత 4-5 సార్లు ఆ అమ్మాయిలకు కనిపించి వాళ్లను మంచిగా పలకరిస్తారు. అలాంటి వాళ్ళని నమ్మి చాలామంది అమ్మాయిలు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎవడు పడితే వాడు కారు ఎక్కమంటే వాళ్ళు ఎవరు ఏంటి ఏమీ తెలుసుకోకుండా 1-3 సార్లు కనిపించగానే మంచిగా మాట్లాడారని, వాళ్ళ మాట తీరును బట్టి వాళ్ళు మంచోళ్లే అనుకొని వాళ్ళను నమ్మి వాళ్ళ దగ్గర ఇరుక్కుని ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు ఈ అమ్మాయిలు అని చెప్పాడు ఆదిత్య. ఆదిత్య మధుతో ఇంకెప్పుడు ఎవడు పడితే వాడు 2 మంచి మాటలు మాట్లాడగానే వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళతో వెళ్ళొద్దు, మరోసారి ఇది రిపీట్ కాకూడదు మధు అని గట్టిగానే చెప్పాడు ఆదిత్య. నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేక నీకేమైనా కావాలి అన్నా, అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా నాకొక్కసారి ఫోన్ చేయి. ఫోన్ చేసే టైం కూడా లేదంటే ఒక్క మెసేజ్ పెట్టు. నీకు కావాల్సింది 2 నిమిషాల్లో నీ ముందు ఉంటుంది. నువ్వు ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలి అన్నా నేను నీకు క్యాబ్ బుక్ చేస్తాను. నువ్వు సేఫ్గా వెళ్ళి సేఫ్గా ఇంటికి రావచ్చు. నాకు నీ సేఫ్టీ ముఖ్యం మధు అని చెప్పి ఆదిత్య బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. మధు ఆదిత్య మాటల్ని విని మౌనంగా కిచెన్లోకి వెళ్ళి తన పని తాను చేసుకుంటోంది. 6:30 అయినా మధు బెడ్రూమ్లోకి రాకపోయేసరికి ఆదిత్యనే మధు కోసం కిచెన్లోకి వచ్చాడు. మధు ఏదో ఆలోచిస్తూ పని చేస్తోంది. ఆదిత్య మధు దగ్గరికి వెళ్ళి మధు వైపు చూసి, ఏంటి నాపై కోపం వచ్చిందా అని అడుగుతాడు. మధు ఆదిత్య వైపు చూడకుండా లేదు అని తల అడ్డంగా ఊపుతుంది. ఆదిత్య మధుని తన వైపుకు తిప్పుకుని మధు గడ్డం పట్టుకుని తన మొహాన్ని పైకెత్తి, చూడు మధు, నా వైపు ఒకసారి చూడు అని నెమ్మదిగా అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసింది. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను మధు. నేనేమో ఆఫీస్లో ఉంటాను, నువ్వు ఒక్కదానివే కాలేజీకి వెళ్ళి వస్తున్నావు. నీకు ఏదైనా అయితే నా పరిస్థితి ఏంటి చెప్పు అని చాలా నెమ్మదిగా అడుగుతాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసింది. చూడు మధు, నా మాటలు నీకు వింతగా అనిపించచ్చు. బావ ప్రతిదీ భూతద్దంలో పెట్టి మరీ చూస్తున్నాడని నువ్వు అనుకోవచ్చు. కీడించి మేలెంచమన్నారు పెద్దలు. అదే విషయం నీకు నేను చెప్తున్నాను మధు. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిదే కదా మధు అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి
సారీ బావా, నేను అంత దూరం ఆలోచించలేదు. ఇక మీదట ఇలాంటి మిస్టేక్స్ చెయ్యను అని తలదించుకునే చెప్పింది మధు. ఆదిత్య, మధు నా వైపు చూడు అని మధు మొహాన్ని పైకెత్తి మధు నుదుటిపై ముద్దు పెడుతూ మధుని చూస్తూ, నీకొక విషయం చెప్పనా మధు? మగాడు బయట ఎన్నో ప్రాబ్లమ్స్ని ధైర్యంగా ఎదుర్కొంటాడు. కానీ తన వాళ్ళకి, ముఖ్యంగా తన భార్యకి, పిల్లలకి ఏదైనా ప్రాబ్లం అంటే ఎంతటి మగాడైనా ఒక నిమిషం భయపడతాడు మధు. నేను అంతే మధు. నాకు నువ్వు, మన కుటుంబం ఇంపార్టెంట్. నాకు నీ సేఫ్టీ ఇంపార్టెంట్ మధు. నేను చెప్పేది నీకు అర్థమవుతోంది కదా? ఇందాక నీతో అలా గట్టిగా మాట్లాడినందుకు సారీ అని చెప్పాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి చిన్నగా ఒక నవ్వు నవ్వుతుంది. సరే, ఇక్కడితో ఆ విషయాన్ని వదిలే. నీకోసం ఒక గిఫ్ట్ కొన్నాను, మాటల్లో పడి ఇవ్వడం మర్చిపోయాను అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసి, ఏంటి బావా, నా కోసం నువ్వు గిఫ్ట్ కొన్నావా? ఏం కొన్నావు బావా అని ఆత్రంగా అడుగుతుంది. నువ్వు ముందు ఈ కిచెన్లో నుంచి బెడ్రూమ్లోకి వస్తే అప్పుడు ఆ గిఫ్ట్ని చూపిస్తాను అని ఆదిత్య తన నోటితో మధు మొహంపై గాలిని ఊదుతూ అంటాడు. ఆదిత్య అలా గాలిని ఊదేసరికి మధు తన రెండు కళ్ళను మూసి తన రెండు చేతులతో ఆదిత్య టీషర్ట్ని గట్టిగా పట్టుకొని ఆదిత్యని తన వైపుకు లాగుతుంది. ఆదిత్య పెదవులపై చిన్న నవ్వు చేరింది. ఆదిత్య ఒక చేతిని మధు నడుంపై వేశాడు. ఆదిత్య చెయ్యి తన నడుమును పట్టుకోగానే మధుకి తన ఒంట్లో వణుకు పుట్టింది. మధు కళ్ళు తెరిచి తన కళ్ళను పెద్దవి చేసి ఆదిత్య వైపు చూసింది. మధుని తన దగ్గరికి లాక్కొని తన రెండో చేతిని మధు బుగ్గపై ఉంచి నెమ్మదిగా తన బుగ్గలను నిమురుతూ అలానే గాలిని ఊదుతున్నాడు ఆదిత్య. ఆదిత్య శ్వాస మధు మొహానికి తగులుతుంటే మధు తన్మయత్వంలో మునిగిపోయింది. ఆదిత్య తన బొటన వేలిని మధు పెదవులపై చేర్చి ఆ పెదాలను పట్టుకొని, నీ పెదాలు చాలా బాగుంటాయి మధు. నీ ఎర్రటి పెదాలను చూస్తుంటే కొరుక్కుని తినాలనిపిస్తోంది అని తన వేలితో ఆ పెదాలని తాకుతూ అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య చేసే పనులకు ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఆదిత్య మధు నడుమును తన చేత్తో లైట్గా ప్రెస్ చేస్తాడు. మధు ఒళ్ళు ఒక్కసారిగా జల్లుమంది. మధుకి తన శరీరంలో తనకే తెలియని ఏదో కంగారు మొదలయ్యింది. మధు తడబడుతూ సిగ్గుతో ఆదిత్య వైపు చూడలేక తన మొహాన్ని ఆదిత్య గుండెల్లో దాచుకుంటూ మధు నోట్లో నుంచి ఒక్కొక్క మాటను కూడబడుకుంటూ తడబడుతూ, బావా, నువ్వు అలా నీ చేతులతో నా ఒంటి మీద ఎక్కడెక్కడో చేతులు వేస్తూ తాకుతూ ఉంటే నాకు ఏదోలా ఉంది బావా, ప్లీజ్ వదలవా అని నెమ్మదిగా అంటుంది. ఆదిత్య మధుని తన గుండెల్లో పొదుముకుంటూ, మనకి పెళ్ళై ఈ రోజుతో 30 రోజులయ్యింది. ఇంకా నా స్పర్శకి నువ్వు అలవాటు పడకపోతే ఎలా మధు అని ఆదిత్య తన చేతిని మధు పెదవుల నుండి మెడ మీదికి చేరుస్తాడు. మధు కంగారు పడుతూ, బాబా ప్లీజ్, నా వల్ల కావట్లేదు అని అంటుంది. ఆదిత్య మధుతో, ఈ చిన్నదానికే నువ్విలా సిగ్గుపడుతూ ఇలా ముడుచుకుపోతే ఎలా మధు? ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మన కలయిక జరగాలి కదా. అప్పుడు నీ అందాలను, నీ ప్రేమను నాకు అందించవా అని మధుని తన గుండెలకు అదుముకుంటూ అడుగుతాడు ఆదిత్య. మధు ఆదిత్య గుండెలలో తన మొహాన్ని దాచుకుంటూ, అప్పటి సంగతి అప్పుడు ఆలోచిద్దాం అని కంగారు పడుతూ చెబుతుంది మధు. ఆదిత్య చిన్నగా నవ్వి, ఎప్పటికైనా మన కలయిక
జరగాలి కదా మధు, అప్పుడు కూడా ఇలానే ముడుచుకుంటావా అని ఆదిత్య అడుగుతాడు. మధు ఆదిత్య వైపు చూడలేక ఆదిత్య గుండెలపై తన తలని వాల్చి, బావా, నీ మాటలతో నాలో మరింత టెన్షన్ పెంచకు బావా అని అంటుంది మధు. ఇలా చిన్నదానికే టెన్షన్ పడితే నీ అందాలను నేను చూడొద్దా? నిన్ను నాలో కలుపుకోవద్దా? అప్పుడు నన్ను నువ్వు తట్టుకోగలుగుతావా మధు అని మధుని అడుగుతాడు ఆదిత్య. అందుకే నిన్ను అర్థం చేసుకోవటానికి, నీకు పూర్తిగా సహకరించడానికి కొంచెం టైం అడిగాను అని మధు చాలా ముద్దుగా అంటుంది. నేను నిన్ను ఇలా దగ్గరికి తీసుకుని నీ నడుము మీద నా చెయ్యి వేస్తేనే నువ్వు ఇంతలా ముడుచుకుపోతున్నావు. ఇక నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకుని మన ఫస్ట్ నైట్ అయ్యేసరికి మనకు 60 ఏళ్ళు వస్తాయేమో మధు అని కొంటెగా మధు వైపు చూస్తూ అంటాడు ఆదిత్య. ఆ మాటకి మధు తన తలని పైకెత్తి ఆదిత్య వైపు గురున చూస్తూ, అంత వెటకారాలేం వద్దులే బావా అని తన మూతిని తిప్పుకుంటుంది. ఆదిత్య మధు నడుముని మరింత గట్టిగా పట్టుకొని మధుని తన వైపుకు తిప్పుకొని, నిజంగానే మధు, నేను సీరియస్గా అడుగుతున్నాను, ఎప్పుడు నన్ను నువ్వు నీ భర్తగా యాక్సెప్ట్ చేస్తావు? అన్నిటికన్నా ముందు ఒక విషయం చెప్పు, నేను నీకు ఇష్టమే కదా? అలాంటప్పుడు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావే చెప్పు అని అడుగుతాడు ఆదిత్య. పోనీ అని ఆదిత్య మధు వైపు చూస్తూ, నీకు నేనంటే ఇష్టం లేదంటే చెప్పేయ్ మధు, నేనెప్పుడు నీ దగ్గరికి రాను, నిన్ను ఇలా తాకను అని మధు నడుంపై నుంచి తన చేతులను తీస్తూ అంటాడు ఆదిత్య. మధు వెంటనే ఆదిత్య చేతిని పట్టుకుని తన నడుంపై వేసుకుని, ఎందుకు చేతిని తీస్తున్నావు అని మధు ఆదిత్యని గుర్రుగా చూస్తూ అడుగుతుంది. ఆదిత్య మధుని ఆశ్చర్యంగా చూస్తాడు. మధు ఆదిత్యని తన వైపుకు లాక్కొని, నా దగ్గరికి రాక ఎక్కడికి వెళ్తావేంటి? తమరికి వేరే ఎవరైనా ఉన్నారా ఏంటి? ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళతోనే ఇలా రొమాన్స్ చేసుకో. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పేయ్ బావా, నేను నీకు దూరంగా వెళ్ళిపోతాను అని చాలా కోపంగా చెప్పింది మధు. ఆదిత్య తన తలని కొట్టుకుంటూ, నేను చెప్పిందేంటి, నువ్వు అర్థం చేసుకునేదేంటే తింగరదానా అని అంటాడు ఆదిత్య. అవును, నిజంగానే నేను తింగరదాన్నే. నిజం చెప్పు బావా, నీ మనసులో ఆ అమ్మాయి ఇంకా ఉంది కదా అని చాలా సీరియస్గా అడుగుతుంది మధు. ఓసి నా తింగర్ పెళ్ళామా, ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నావే మధు అని అంటాడు ఆదిత్య. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సండే కదా, కొంచెం చిన్న ఎపిసోడే ఇచ్చాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.